Hi everyone, welcome to IACE. So ఈ సెషన్లో SBI త్రిశూల్ హ్యాండ్ అవుట్ 6 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆల్రెడీ 5 సెషన్స్ జరిగాయి. 5 సెషన్స్లో సో ప్రతి సెషన్లో 30 క్వశ్చన్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సెషన్లో కూడా ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా, ప్రతి క్వశ్చన్ని నాతో పాటుగా ట్రై చేయండి. ఓకేనా, విత్ ఇన్ ద టైంలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఓకేనా, సో అయితే మొదటిగా మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, సో క్వశ్చన్లో ఏమన్నారో చూడండి అమ్మా. సో క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ అన్న మాట వినబడగానే మీకు సో ఈ ప్రాబ్లం ఏ చాప్టర్ నుంచి అని అంటే మెన్సురేషన్ చాప్టర్ నుంచి. ఓకేనా, సో ఏమన్నారో చూద్దాం క్వశ్చన్లో. ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 8/17 ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 264 centimeters. What is the area of the rectangle? So if the breadth of the rectangle is 24 centimeters. ఫైనల్గా మనకి క్వశ్చన్ ఏంటన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. ఫైనల్గా క్వశ్చన్ ఏంటమ్మా, సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. మీకు ఆల్రెడీ తెలుసు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని ఆల్రెడీ అందులో బ్రెడ్త్ ఇచ్చారు. బ్రెడ్త్ ఎంత అన్నారంటే 24 అన్నారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది అంటే లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా, ఆన్సర్ అయితే ఖచ్చితంగా 24 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా, సో 24 మల్టిపుల్ అంటే సో మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ కనబడవచ్చు. సో అందుకని ఏం చేద్దాం అంటే ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా, సో 24 మల్టిపుల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 4 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్స్ అన్ని 4 మల్టిపుల్స్ ఉన్నాయి. పైగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా, సో 3 మల్టిపుల్ అయి ఉండాలి. 8 + 4 12 ప్లస్ సో 1 ఎక్స్ట్రాగా మిగిలిపోయింది కాబట్టి ఇదైతే 3 మల్టిపుల్ కాదు. 1 + 1 2, 2 + 2 4 + 5 అంటే ఇది 9 కాబట్టి 3 మల్టిపుల్ అవ్వచ్చు. ఇది చూడండి అమ్మా, సో ఇది 3 మల్టిపుల్ కాదు. ఓకేనా, అదేవిధంగా సో ఇది 8 + 9, అది 8 + 1 9, 6 1 ఉండిపోయింది కాబట్టి ఇది కూడా 3 మల్టిపుల్ కాదు. ఆ తర్వాత 4 + 8 12, సో ఇంకా 2 ఉండిపోయింది కాబట్టి ఇది కూడా సో 3 మల్టిపుల్ కాదు. ఈ విధంగా చెక్ చేసినా కానీ మనకు ఒకటే ఆప్షన్ మిగిలింది కాబట్టి ఆప్షన్ బిని కరెక్ట్ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. 24 మల్టిపుల్ అయ్యి ఉండాలంటే ముందు ఏంటంటే అది 8 మల్టిపుల్, అదేవిధంగా 3 మల్టిపుల్ అయ్యి ఉండాలి. సో 8 మల్టిపుల్స్ దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 3 మల్టిపుల్ చెక్ చేసాను, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ద్వారా అలా డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. ప్రొసీజర్ని ఎలా అంటే లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 8/7 times ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. అంటే లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్కి అదేవిధంగా సైడ్ ఆఫ్ ది స్క్వేర్కి రేషియో ఇచ్చారు. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ని కనుక 7 పార్ట్స్ అనుకుంటే ఇది ఎంత అంటే 8/7 times ఆఫ్ 7. 8/7 times ఆఫ్ 7 అంటే ఏమవుతుంది అంటే 8 పార్ట్స్ అవుతుంది. తర్వాత ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఓకేనా, అదేవిధంగా ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నారంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంట సైడ్ ఆఫ్ ది స్క్వేర్కి ఈక్వల్ అంట. 6 2 ఈక్వల్ అంట ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చారు. జనరల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా 2πr. ఓకేనా, 2πr ఆ వాల్యూనే క్వశ్చన్లో ఏమన్నారంటే 264 అన్నారు. ఓకేనా, సో దీని నుంచి మనం సో ఎల్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. ఆల్రెడీ సో 2 × 2πr వాల్యూ ఇచ్చారు కాబట్టి 2 × π వాల్యూ 22/7. ఆర్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను 7x అనుకున్నాను. ఓకేనా, అలా 7x అనుకుంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎల్ వాల్యూ అని అంటే 8x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, ఇక్కడ 7 క్యాన్సిల్ చేసేయండి. 11తో 11 2 టైమ్స్, 11తో 11 2 జార్ 11 4 జార్, 4తో 4 ఎన్ని టైమ్స్ అంటే 6 టైమ్స్. ఎక్స్ వాల్యూ అయితే 6 కానీ మనకేం కావాలి లెంత్ కావాలంటే 8x కావాలి. 8 6 జార్ ఎంత అంటే 48. ఓకేనా, 8 6 జార్ ఎంత అంటే 48. 48 × 24. ఈ 48 × 24ని కూడా ఎలా మల్టిప్లై చేస్తారో చూడండి. 48ని 24 × 2 కింద రాసుకోండి. 24 × 24 576. 576 డబల్ ఎంత అంటే 1152. ఓకేనమ్మా, సో ఇక్కడ 48ని మనం ఏమని రాయొచ్చు అంటే 2 × 24 అని రాయొచ్చు. సో 24 × 24 అంటే 24 స్క్వేర్. సో 24 స్క్వేర్ వాల్యూ 576 × 2 అంటే డబల్ చేయాలి. 576కి డబల్ ఎంత అమ్మా 1152. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ చూడండి ఏమంటున్నారు. కంటైనర్ ఏ కంటైన్స్ 250 liters ఆఫ్ సొల్యూషన్ ఇన్ విచ్ 40% is acid and rest is water, while container B contains 160 liters of solution in which 25% is water and rest is acid. If container B is poured into the container A, then find the ratio of the acid to water in the resultant solution. మొదటిగా ఏలో సో 250 ఉందమ్మా. మనకి అసలు క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అంటే రేషియో ఆఫ్ యాసిడ్ అదేవిధంగా వాటర్. ఓకేనా, ఆ తర్వాత కంటైనర్ బిలో 160 ఉంది. అందులో కూడా మనకి ఏమి ఇచ్చారనంటే కొంత పర్సెంటేజ్ ఏమి ఇచ్చారనంటే మనకి వాటర్ ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో యాసిడ్ ఇచ్చారు. దాని నుంచి ఇండివిజువల్గా ఒక్కొక్క దాంట్లో ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి 2 యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, సో పైగా ఇంకొకటి ఏంటి అని అంటే సో నన్ ఆఫ్ దీస్ ఉంది. నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఈ 2 కలిపి చూడండి అమ్మా. ఈ 2 కలిపి ఎంత అంటే 410. ఖచ్చితంగా మన ఆప్షన్ ఏమై ఉండాలని అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా ఏంటంటే 410 యొక్క అంటే ఏంటంటే ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు ఏమై ఉండాలని అంటే సో 410 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి.
నన్ ఆఫ్ దీస్ లేకపోతే అలా మనం చెక్ చేసేయాలి. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనమ్మా, ఏ విధంగా కంటిన్యూ చేద్దామని అంటే ఇందులో యాసిడ్ 40% అంట, 250లో 40%, 10% 25, 20% 50, 40% 50కి డబల్ 100. ఎప్పుడైతే యాసిడ్ 100 అయిందో మిగతా 150 ఏమవుతుందమ్మా? వాటరే కదా అవుతుంది. మిగతా 150 ఏమవుతుంది? వాటరే కదా అవుతుంది. 150 వాటర్. ఆ తర్వాత 160 లీటర్ సొల్యూషన్ ఉంది కదా, అందులో 25% వాటర్ అంట. 160లో 25% అంటే 1/4 పార్ట్. సో 1/4 పార్ట్ 160లో 1/4 పార్ట్ అంటే సో ఎంత అనంటే 40 వాటర్. మరి మిగతా ఉంది కదా 120 ఏమవుతుందంటే యాసిడ్ అవుతుంది. ఈ రెండు కలిపితే యాసిడ్ మొత్తం 220, ఆ రెండు కలిపితే వాటర్ మొత్తం 190. 0 కట్ చేసేసి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే సో 22:19, 22:19. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్లో యాసిడ్ వాటర్ అడిగారు కాబట్టి 22:19. కొన్నిసార్లు వాటర్ ఇస్టు యాసిడ్ అడగొచ్చు, అప్పుడు ఏమవుతుంది? 19:22 అవుతుంది. సో నెక్స్ట్ ఇందులో చూడండి ఏమంటున్నారు. డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 13 centimeters while its area is 60 centimeters square. Find the side of the square if the ratio of the perimeter of a square and the rectangle is 2:1. మొదటిగా డయాగ్నల్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో జనరల్గా డయాగ్నల్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ L² + B². ఓకేనా, ఈ వాల్యూని మనకి ఏమన్నారంటే 13 అన్నారు. ఓకేనా, అదేవిధంగా ఏరియా. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ బి. L ఇంటూ బి వాల్యూ ఏమన్నారంటే 60 అన్నారు. ఓకేనా, మనకి ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నారంటే రేషియో ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. సో పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటమ్మా? సో 4a పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. అదేవిధంగా సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే సో 2 times of L + B. ఈ వాల్యూని 2/1 అన్నారు. మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే అసలు క్వశ్చన్లో ఏం అడిగారమ్మా? ఫైండ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. మరి ఏ వాల్యూ ఎంత అనంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా కానీ ఇలా ఒక రెక్టాంగిల్లో ఈ డయాగ్నల్ ఎంతమ్మా? 13 కదా. జనరల్గా డయాగ్నల్ అంటే ఏంటి? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెనస్సే కదా. వెంటనే హైపోటెనస్ ఇస్తే మనం ట్రిప్లెట్స్ని గుర్తు చేసుకోవాలి. ఓకేనా, ట్రిప్లెట్స్ని గుర్తు చేసుకోవాలి. మరి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏమని తెలుసు? 5, 12, 13 ట్రిప్లెట్స్ అని తెలుసు కదా. అందువలన 5, 12, 13 ట్రిప్లెట్స్ అని తెలిస్తే లెంత్ నేను 12 అనుకుంటాను, బ్రెడ్త్ని 5 అనుకుంటాను. అప్పుడు ఏరియా L ఇంటూ బి 12 × 5 60 సరిపోయింది కదా. కాబట్టి లెంత్ని 12 కింద తీసుకోండి, బ్రెడ్త్ని ఏం చేస్తారంటే 5 కింద తీసుకోండి. ఓకేనా, సో మరి ఆ రెండు వచ్చాయి కాబట్టి ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేయచ్చు? 2తో 2 times, మళ్ళీ 2 క్యాన్సిల్ చేసేయండి. A ఈజ్ ఈక్వల్స్ టు L + B. L ఎంత అంటే 12, B ఎంత అని అంటే 5. 12 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 17. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Rahul obtained 88% in the examination. Rachit obtained 5 more marks than Rahul and obtained 90% marks in that examination. If Ranveer obtained 190 marks in the examination, what is the percentage of the marks? మామూలుగా ఫస్ట్ పర్సన్కి యాక్చువల్గా 88% వచ్చింది. సెకండ్ పర్సన్కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 90% వచ్చింది. ఇక్కడికంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే 2% పెరిగింది. ఎందుకు 2% పెరిగిందంటే సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ కంటే ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి? 5 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే 2% వాల్యూ 5. మరి థర్డ్ పర్సన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 190 మార్క్స్ వచ్చాయి. మిమ్మల్ని ఏం అడుగుతున్నారంటే ఆ 190 ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. 190 ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ. సో 5తో 5 1 times, 5తో 5 3s are 15, అదేవిధంగా 5 8s are 40. 1 వాల్యూ 2% అయితే 38 వాల్యూ ఎంత? 38 × 2. సో 38 × 2 అంటే ఎంత? 76%. ఓకేనా, 76%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A and B started a business with an investment of rupees 7,200 and rupees 9,600 respectively. If the profit share of B after 2 years is rupees 4,800, then find the profit share of A after 2 years. ఓకేనా, సో క్వశ్చన్లో అసలు ఏమీ టైం పీరియడ్ కోసం మాట్లాడలేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే మాట్లాడారు. అంటే ఇంకా మనం టైం పీరియడ్ని కన్సిడర్ చేయక్కర్లేదు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏ విధంగా అయితే ఉందో ప్రాఫిట్ రేషియో అదే విధంగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫస్ట్ పర్సన్ 70-100 పెట్టాడు, సెకండ్ పర్సన్ ఎంత అంటే 9600 పెట్టారు. ఓకేనా, ఈ రేషియోని 24తో 3 times, 72 24తో 4 times 96. ఆల్రెడీ బి ప్రాఫిట్ ఇచ్చారు, 2 years తర్వాత బి ప్రాఫిట్ ఇచ్చారు. 4 parts వాల్యూ ఎంత అంటే 4800. మరి 1 part వాల్యూ ఎంత అంటే 4తో 4 12 times 48, 1 part వాల్యూ 1200. మరి 3 parts వాల్యూ ఎంత? 3 parts వాల్యూ ఎంత? సో 3 × 1200 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో 3600. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 students is 24 years. If 2 more students whose ages are 16 years and 15 years are added, then find the new average. ఓకేనా,
న్యూ యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామనంటే ఫస్ట్ షార్ట్ కట్ చెప్తాను, తర్వాత బేసిక్ మెథడ్ కూడా చెప్తాను. ఫస్ట్ ఒకసారి షార్ట్ కట్ చూడండి అమ్మా. మామూలుగా 15 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 24. 15 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 24. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు. ఒక అతని ఏజ్ ఎంత అమ్మా 16, ఇంకొక అతని ఏజ్ ఎంత అంటే 15. కానీ నేను ఈ 16 ఎలా రాస్తున్నాను అంటే 24 - 8 అని రాస్తున్నాను. ఈ 15 ఎలా రాస్తున్నాను అంటే 24 - 9 అని రాస్తున్నాను. ఇతను 24 ఇతను 24 తెచ్చుంటే యావరేజ్ ఏం మారి ఉండేది కాదు. లోపలికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు 24 తీసుకొచ్చుంటే యావరేజ్ మారేది కాదు. కానీ ఎంత తక్కువ తీసుకొస్తున్నారు అంటే 8 + 7, సో అది 8 + 9 17 తక్కువ తీసుకొస్తున్నారు. ఆ తక్కువ తీసుకొచ్చిన 17ని మనం తీసేయాలి కదా. ఎంతమంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ముందు ఆల్రెడీ 15 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఒక 2 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఓవరాల్గా ఎంతమంది అమ్మా 17 మెంబర్స్. 17 మెంబర్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసి తీసేస్తే సో 1 తీసినట్టు అవుతుంది. సో 24 - 1. సో 24 - 1 అంటే ఎంత అంటే సో 23 ఇయర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటానమ్మా, ఓకేనా. ఇది సో షార్ట్ కట్. లేదు సార్ మాకు జనరల్ మెథడ్ కూడా చెప్పండి అంటే జనరల్ మెథడ్ అయినా పెద్ద కష్టం ఏం కాదు. ఎలా అనంటే మామూలుగా 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 24. మరి సమ్ ఎంత అవుతుంది 15 × 24 అవుతుంది. ఇప్పుడు వీటికి అడిషనల్గా 16 ఒకటి, అదేవిధంగా 15 ఒకటి యాడ్ చేశారు. మరి మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ అయ్యాయి? ఇనీషియల్గా అయితే 15 అబ్జర్వేషన్స్, ఇప్పుడు ఒక అడిషనల్గా 2 అబ్జర్వేషన్స్ యాడ్ అయ్యాయి కదా. ఓవరాల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ అంటే 17 అబ్జర్వేషన్స్, ఓకేనా. ఇప్పుడు దీని నుంచి 15 × 24, ఆ 15 × 24ని కూడా బ్రెయిన్లో 15 అలా డబల్ చేయండి 30, 24 ఆఫ్ చేస్తే ఎంత 12. సో కాబట్టి 30 × 12, 3 12s are 36 అంటే ఎంత అంటే సో 360, ఓకేనా. సో 360 ప్లస్ ఈ రెండు కలిపి ఎంత అంటే 31, సో డివైడెడ్ బై 17. సో ఓవరాల్గా ఎంత అంటే 391 డివైడెడ్ బై 17. 17తో 17 2s are సో 34, ఇంకా 51 అంటే 17 3s are సో 51. సో 23 years. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Ratio of the ages of A and B 12 years ago was 5:3 respectively. After 2 years, age of A will be 48% more than that of B. Find present age of B. మొదటిగా రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఎలా అన్నారు, ఎప్పుడు చెప్పారు చూడండి. ఆ రేషియో 12 years ago చెప్పారు, ఓకేనా. ఏ ఒక 12 years ago, అదేవిధంగా బి ఒక 12 years ago. ఈ రేషియోని ఏ విధంగా మాట్లాడారనంటే సో 5:3 కింద మాట్లాడారు. అదేవిధంగా ఆఫ్టర్ 2 years, ఓకేనా. ఏ యొక్క ఏజ్ 2 years తర్వాత, అదేవిధంగా బి యొక్క ఏజ్ 2 years తర్వాత. సో ఏమన్నారంటే 48% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. అంటే బిని గనక 100 అనుకున్నట్లయితే ఏ వాల్యూ 48% మోరు అంటే 148. మరి 4తో 4 25 టైమ్స్, 4తో 4 3s are 12, 4 7s are 28, ఓకేనా. అంటే ఈ రేషియోని మనం ఏమని రాయొచ్చు అంటే సో 37:25 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు సో క్వశ్చన్లో నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఒక విధానం ఏంటి అంటే నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఆప్షన్కి కనుక 2 కలిపితే అదే మల్టిప్లై ఉండాలి, 25 మల్టిప్లై ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 60కి 2 కలిపితే 62 కాదు, 48కి 2 కలిపితే ఎంత 50 అవుతుంది. 36కి 2 కలిపినా అవ్వదు, 24కి 2 కలిపినా అవ్వదు. నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ లేకపోతే 48 years అని చెప్పేసి ఆన్సర్ని డైరెక్ట్గా కన్ఫర్మ్ చేయొచ్చు, ఓకేనా. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఒక్కసారి సాల్వ్ చేద్దాం. సో ఎలా అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. సో ఈ డిఫరెన్స్ ఎంత అమ్మా 12 కదా. మరి ఇక్కడ కూడా ఎంత ఉండాలి 12 కదా ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది యాక్చువల్గా 2 కదా ఉంది. మరి 2 12 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి 6తో మల్టిప్లై చేయాలి. కాబట్టి దాని నుంచి 6 5s are ఎంత అంటే 30, 6 3s are ఎంత అంటే 18. సో 18 ఉన్నది కాస్త 25 అయింది. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగిందమ్మా 7 పార్ట్స్ పెరిగింది. ఎన్ని పార్ట్స్ పెరిగింది 7 పార్ట్స్ పెరిగింది. ఆ 7 పార్ట్స్ వాల్యూయే 12 years ago నుంచి 2 years hence. 12 years ago నుంచి 2 years hence అంటే ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ అంటే 14 years. 7 పార్ట్స్ వాల్యూ 14 years అయితే మనకి ముందు 25 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 25 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 7తో 7 2s are 25 పార్ట్స్ వాల్యూ 25 2s are ఎంత అంటే 50. ఈ 50 ఎప్పుడు అని అంటే 2 years తర్వాత. 2 years తర్వాత అయితే 50, 2 years తర్వాత అయితే 50. మరి ప్రెజెంట్ ఎంత? సో ప్రెజెంట్ ఎంత అంటే 48 years. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆఫ్ ఐరన్ అండ్ టిన్ కన్స్టిట్యూట్ 60% ఐరన్. If 12 kg of tin is added to the alloy, then the ratio of iron to tin in the resultant alloy becomes 6:5. Find the initial quantity of alloy. సో క్వశ్చన్లో సో ఏమన్నారంటే ఒక ఎల్లాయ్లో ఏం జరిగిందనంటే ఐరన్ ఉంది, టిన్ ఉంది, అందులో 60% ఐరన్ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, ఈ 12 kg ఆఫ్ టిన్ ఈజ్ యాడెడ్ టు ద ఎల్లాయ్, దెన్ ద రేషియో ఆఫ్ ఐరన్ టు టిన్ ఇన్ ద రిజల్టెంట్ ఎల్లాయ్ బికమ్స్ 6:5. అయితే ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ది ఎల్లాయ్ మొత్తం అడుగుతున్నారు, ఓకేనా. సో మొదటిగా చూడండి అమ్మా. సో మొదటిగా ఐరన్కి అదేవిధంగా టిన్కి రేషియో రాస్తాను.
ఆ తర్వాత కొత్త రేషియో ఐరన్కి టిన్కి మళ్ళీ కొత్త రేషియో కూడా రాయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు క్వశ్చన్లో. ఐరన్కి టిన్కి రేషియో ఏమి ఇచ్చారంటే 6:5 ఇచ్చారు. ఓకేనా, 6:5 ఇచ్చారు. అసలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం కలిపారమ్మా? ఐరన్ కలిపారా, టిన్ కలిపారా? చూడండి, 12 kg ఆఫ్ టిన్ కలిపితే టిన్ మారుతుంది కానీ ఐరన్ మారదు కదా. అందుకని ఈ రెండు చోట్ల ఐరన్ ఒకటే, ఇక్కడ మాత్రం టిన్ను ఓల్డ్ టిన్ను న్యూ. ఓకేనా, కలిపింది టిన్ను. మరి ఇప్పుడు అందులో ఐరన్ 60% అంటున్నారు కదా, ఐరన్ 60% అంటున్నారు కదా, మరి అప్పుడు టిన్ ఎంత అవుతుందమ్మా? ఇనీషియల్ ఎల్లాయిలో 40% అవుతుంది. ఆ రేషియోని 6:4 కింద రాస్తున్నాను. మీరు అనుకోవచ్చు సార్ 3:2 కదా అని, నేను 6:4 రాస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఐరన్ 6 పార్ట్స్ ఉంది కదా, మరి ఇక్కడికి ఐరన్ మారలేదు కదా, ఇక్కడ 6 పార్ట్స్ ఉందంటే ఇక్కడ కూడా 6 పార్ట్స్ ఉండాలి కదా, అందుకని 6:4 అని రాశాను. మరి చూడండి అమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి? 1 పార్టే కదా పెరిగింది. ఎందుకన్నా 1 పార్ట్ పెరిగి ఉంటుంది అంటారు? అక్కడ 12 kg కలపడం వల్ల. అంటే 1 పార్ట్ వాల్యూ 12 kg అయితే 1 పార్ట్ వాల్యూ 12 kg అయితే ఓవరాల్గా మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 10 పార్ట్స్. ఓకేనా, సో 1 పార్ట్ వాల్యూ 12 kg అయితే 10 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 120 kg. ఓవరాల్గా ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ఎల్ఐ అడిగారు, ఐరన్ అడగలేదు, టిన్ను అడగలేదు. ఐరన్ అడిగితే 6 పార్ట్స్, టిన్ అడిగితే 4 పార్ట్స్, సో టోటల్ ఎల్ఐ అడిగితే 10 పార్ట్స్. సో 120 kg, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పైప్ ఏ alone and pipe B alone can fill a tank in 24 minutes and 36 minutes respectively, while pipe C can empty the tank in 60 minutes. If A starts filling the tank alone and after 5 minutes pipe B and C are also opened, then in how much time the remaining tank will be filled? ఓకేనా, పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఇచ్చారమ్మా ఈ ప్రాబ్లం. మొదటిగా ఏంటంటే ఏ, సో ఏకి ఎంత టైం పడుతుందంటే 24 minutes, సో బీకి ఎంత టైం పడుతుందంటే 36 minutes, సికి ఎంత అంటే 60 minutes. కాకపోతే సి ఈజ్ అన్ అవుట్లెట్ పైప్, ఎందుకంటే సి ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. ఓకేనా, మొదటిగా మనం ఏం చేయాలి? 24కి 36కి 60కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, మీరు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినట్లయితే డైరెక్ట్ 360 ఎల్సిఎం తీసుకోవచ్చు. ఓకేనా, లేదు మీకు ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ చేస్తాను చూడండి అమ్మా. సో 24కి 36కి అదేవిధంగా 60కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 3 నెంబర్లు 12 టేబుల్లో పోతాయి. సో 12తో 12 2s are 24, అదేవిధంగా సో 12 3s are 36, అదేవిధంగా 12 5s are. ఓకేనా, ఇంక ఈ 3 నెంబర్లు ఏ టేబుల్లో అయినా పోతాయంటే ఇంకే టేబుల్లోని పోవు. అందుకని 2 5s are 10, 12 3s are ఎంత అంటే 36, 36 into 10 అంటే 360. కాబట్టి టోటల్ వర్క్ పార్ట్స్ని 360 అనుకుందాం. సో ఎప్పుడైతే టోటల్ వర్క్ పార్ట్స్ని 360 పార్ట్స్ అని అనుకుంటామో, సో ఇప్పుడు ఇక్కడ 24తో ఎన్ని టైమ్స్ అమ్మా? సో 15 టైమ్స్. ఓకేనా, సో 24తో 15 టైమ్స్. 36 ఎన్ని టైమ్స్ అమ్మా? 10 టైమ్స్. అదేవిధంగా 60తో ఎన్ని టైమ్స్ అంటే 6 టైమ్స్, కాకపోతే -6. ఎందుకు -6 అమ్మా? సీజన్ అవుట్లెట్ పైప్. ఓకేనా, సో ఇప్పుడు మొదటిగా ఎవరిని ఓపెన్ చేశారంటే ఏని ఓపెన్ చేశారు. ఎన్ని మినిట్స్ పాటు అంటే 5 minutes పాటు. ఓకేనా, సో ఏని ఓపెన్ చేశారు 5 minutes పాటు. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 15 into 5 అంటే ఆల్రెడీ ఎన్ని పార్ట్స్ అయిపోయిందమ్మా? 75 పార్ట్స్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 360 ఆల్రెడీ 75 పార్ట్స్ అయిపోయింది. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉందనంటే 360లో నుంచి 75 తీసేయండి, ఇంకా 285 పార్ట్స్ ఉంటుంది. ఈ 285 పార్ట్స్ ఎవరెవరు ఫిల్ చేయాలమ్మా? ఆల్రెడీ ఏ ఓపెన్లో ఉంది, బీసీని కూడా ఓపెన్ చేశారు. అంటే ముగ్గురు కలిపి ఫిల్ చేయాలి. మరి ముగ్గురిది కలిపి ఎంత అంటే ఎఫిషియన్సీ 25 - 6. 25 - 6 అంటే ఎంత? 19. ఓకేనా, 19. సో 19తో సో 19 1s are 19, ఇంకా 95 ఉండిపోయింది. సో 19 5s are 95. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సో రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 15 minutes. అలా కాకుండా మొత్తం ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే ఇదొక 15, ఇదొక 5, అలా 20 minutes అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వరకు ఈ క్వశ్చన్ వరకు ఆన్సర్ ఏంటంటే సో 15 minutes. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Ramalal bought a TV for ₹4,900 at a loss of 30%. At what rate should he have sold the TV to make a profit of 30%? ముందు ఏంటంటే 30% లాస్ వచ్చింది. అసలు 30% లాస్ రావడం అంటే అవుట్ ఆఫ్ 100%, అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. అవుట్ ఆఫ్ 100% 30% లాస్ వస్తుందంటే 70% వాల్యూ 4,900 అయితే సో క్వశ్చన్లో 30% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలంటే 130% వాల్యూ ఎంత? ఓకేనా, 7తో 7 1 times 7 7s are 49. 10% వాల్యూ 700 అయితే సో 130% వాల్యూ ఎంత? సో 13 into 700. ఓకేనా, సో 13 7s are 91. సో 9,100. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు వరకు మనం ఏంటంటే సో మిస్లీనియస్ క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ డిఐ క్వశ్చన్ చూద్దామమ్మా. సో డిఐ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా మీకు ఏం చెప్పాను? లైన్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో డేటా అంతా అలా ఉంచొద్దు. సో తొందరగా పెన్ను పేపర్ యూస్ చేసి మీరు రాసుకోవాలి. సో రాసుకుంటే ఏమవుతుందంటే మీకు సో ఇంకా ప్రతిసారి స్క్రోలింగ్ టైం మీకు రెడ్యూస్ అవుతుంది. మొదటిగా డేటా ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ద గివెన్ లైన్ గ్రాఫ్ షోస్ ద సో యావరేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ లోన్స్ శాంక్షన్, పర్సనల్ లోన్స్ అదేవిధంగా బిజినెస్ లోన్స్ ఇన్ ఏ బ్యాంక్ ఇన్ 5 different months, నేమ్లీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో అండ్ గివెన్ ద నెంబర్ ఆఫ్ పర్సనల్ లోన్స్ శాంక్షన్డ్ ఇన్ దీస్ మంత్స్. మార్చ్ ఒకటి ఇచ్చారమ్మా, మార్చ్ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ ఏప్రిల్ ఇచ్చారు,
సో మే ఇచ్చారు, ఎంవై అని రాద్దాం. అదేవిధంగా జూన్ ఇచ్చారు, జేఎన్. అదేవిధంగా జూలై ఇచ్చారు. సో మొదటిగా ఏమి ఇచ్చారంటే యావరేజ్ ఇచ్చారు. యావరేజ్ నుంచి మనం యావరేజ్ కూడా ఇక్కడ ఏమన్నారు చూడండి అమ్మా, టెన్స్లో అన్నారు. కాబట్టి మొదటిగా యావరేజ్ ఇచ్చారు కాబట్టి సో యావరేజ్ నుంచి మనం సమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏవేవి? పర్సనల్ ఒకటి, అదేవిధంగా బిజినెస్ ఒకటి. అదేవిధంగా సో ఇంకేమి ఇచ్చారు ఒకసారి చూడండి అమ్మా. సో నెంబర్ ఆఫ్ పర్సనల్ లోన్స్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే పర్సనల్ లోన్స్ తెలిసిందో దాని నుంచి మనం ఏంటంటే బిజినెస్ లోన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి యావరేజ్ చూడండి అమ్మా. ఇక్కడ ఒక్కొక్క లైన్ 1 గ్యాప్ కాబట్టి 1 2 అంటే ఇది ఎంత అంటే 22 అంటే 220. సో యావరేజ్ 220 అయితే సమ్ ఎంత అమ్మా 440. ఆ తర్వాత ఇక్కడ చూడండి సో 1 2 3 అంటే 28. సో 28కి డబల్ ఎంత అంటే 56 560. ఆ తర్వాత ఇక్కడ చూడండి అమ్మా 1 2 3 4 5 అంటే సో 30. సో 30కి డబల్ ఎంత అంటే 60 600. ఆ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. సో ఇది ఎంత అంటే 40కి డబల్ ఎంత అంటే 80. సో 800. ఆ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి అమ్మా ఒకసారి 20కి డబల్ ఎంత అంటే 40. సో 40 కాబట్టి 400. ఆ తర్వాత నెక్స్ట్ పర్సనల్ లోన్స్ ఇచ్చారు చూడండి అమ్మా. పర్సనల్ లోన్స్ చూసినట్లయితే సో ఇక్కడ 1 2 3 ఓకేనా అంటే 28. సో 28 అంటే ఎంత అమ్మా 280. సో ఆ తర్వాత నెక్స్ట్ అది చూడండి అమ్మా సో 440. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి అమ్మా సో అది ఎంత అనంటే 440. సెకండ్ రాంగ్ రాసిన ఒకసారి చూడండి, ఇది కదా సెకండ్ ఎంత అనంటే 360. సో 360 డేటా రాసుకునేటప్పుడు చూసుకోండి అమ్మా, ఎక్కడైనా మిస్టేక్ రాస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 360. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అంటే 440. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అనంటే సో ఇదిగోండి 1 2 అంటే సో 320. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అనంటే లాస్ట్ చూడండి అమ్మా 1 2 3. సో 3 అంటే 18 అంటే 180. మరి దాని నుంచి పర్సనల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. పర్సనల్ చూడండి అమ్మా 440లో నుంచి 280 తీసేసినట్లయితే సో 160. ఆ తర్వాత ఇదెంత అంటే సో 200. సో ఇదెంత అంటే 160. సో ఆ తర్వాత 480. సో ఆ తర్వాత 220. ఇది డేటా. సో ఇక పైనుంచి ఏ క్వశ్చన్ సాల్వ్ చేసినా కానీ మీకు లైన్ గ్రాఫ్కి సంబంధం లేదు. సో ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ మీరు రాసుకున్న డేటాని మాత్రమే చూసి ఆన్సర్ చేస్తారు. మొదటిగా ఈ క్వశ్చన్లు ఏమంటారు చూడండి అమ్మా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సనల్ లోన్స్ శాంక్షన్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే. సో ఏప్రిల్ అండ్ మే ఓకేనా. సో పర్సనల్ లోన్ శాంక్షన్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే. సో ఎంత చూడండి అమ్మా ఏప్రిల్ అండ్ మే పర్సనల్ లోన్స్ అన్నారు, అందులో పర్సనల్ లోన్స్ అన్నారు ఓకేనా. దట్టు ఏమన్నారంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సనల్ లోన్స్ శాంక్షన్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే. ముందు ఏప్రిల్ అండ్ మేలో చూసినట్లయితే పర్సనల్ లోన్స్ 360 + 440. సో 800 యావరేజ్ అన్నారు కాబట్టి 800/2 సో 400. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ బిజినెస్ లోన్స్ శాంక్షన్డ్ ఇన్ జూలై. సో బిజినెస్ లోన్స్ ఇన్ జూలై ఎంత అమ్మా 220. సో 400లో నుంచి 220 తీసేస్తే ఆన్సర్ ఏమవుతుందమ్మా సో 180 అవుతుంది. 180 అవుతుంది. సో 180 అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా ఈ క్వశ్చన్లో ఏమన్నారంటే ద నెంబర్ ఆఫ్ పర్సనల్ లోన్స్ శాంక్షన్డ్ ఇన్ ఏప్రిల్. పర్సనల్ లోన్స్ శాంక్షన్డ్ ఇన్ ఏప్రిల్. సో ఎంత అమ్మా అంటే 360. సో 360 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బిజినెస్ లోన్స్ శాంక్షన్డ్ ఇన్ జూన్. బిజినెస్ లోన్ శాంక్షన్ ఇన్ జూన్ ఎంత అంటే 480. సో ఇంటూ ఎంత అంటే 100%. సో 120తో 3 టైమ్స్. సో 120తో 4 టైమ్స్ 3/4. సో 3/4 అంటే ఆల్రెడీ మీకు తెలుసు 3/4 అంటే ఎంతమ్మా 75%. 75% ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్లో ఏమన్నారనంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సనల్ లోన్ శాంక్షన్ ఇన్ ఆగస్ట్ ఈజ్ 40% మోర్ దెన్ దట్ ఆఫ్ సో ప్రీవియస్ మంత్. క్వశ్చన్లో ఆగస్టు కోసం మాట్లాడుతున్నారు. సో అక్కడ డేటా మాత్రం జూలై వరకే ఇచ్చారు. సో ఇప్పుడు అంట ఈ ఆగస్ట్లో అంట 40% మోర్ అంట. అదేవిధంగా యావరేజ్ నెంబర్ ఆఫ్ బిజినెస్ లోన్స్. ముందుగా పర్సనల్ లోన్స్ చూడండి అమ్మా. ఆగస్ట్లో పర్సనల్ లోన్స్ ఎంత అనంటే ఆల్రెడీ అక్కడ ఎంత అంటే 180. సో 180లో 40% ఎక్కువ. 10% అంటే 18, 40% అంటే 4 × 18. 4 × 18 అంటే ఎంతమ్మా 72 ఎక్కువ. అంటే ఇది ఓవరాల్గా 252 అవుతుంది. ఆ తర్వాత ఏమన్నారనంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ బిజినెస్ లోన్ శాంక్షన్డ్ ఇన్ మే ఆగస్టు. యావరేజ్ అయితే 250 మే ఆగస్టు కలిపి మరి సమ్ ఎంత అవుతుందంటే 500 అవుతుంది. ఆల్రెడీ మేలో ఎంతమ్మా 160 కదా, మరి 500లో నుంచి 160 తీస్తే ఎంత అవుతుంది సో 340. ఆగస్టులో 340 ఏవి బిజినెస్ లోన్స్. మరి క్వశ్చన్లు ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ శాంక్షన్డ్ ఇన్ ఆగస్ట్. ఆగస్ట్లో అడుగుతున్నారమ్మా. ఇది 252, అదేవిధంగా ఇది 342. సో రెండు కలిపి ఎంత అంటే 592 ఓకేనా. సో 592. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బిజినెస్ లోన్ శాంక్షన్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే 65% and 75% ఆఫ్ దెమ్ ఆర్ ఎస్హెచ్జి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్హెచ్జి లోన్ శాంక్షన్ ఇన్ ఏప్రిల్ అండ్ మే ఓకేనా. సో బిజినెస్ లోన్స్ చూడండి అమ్మా. ఏప్రిల్ ఒకటి, అదేవిధంగా మే ఒకటి. ఏప్రిల్లో బిజినెస్ లోన్స్ 200, అదేవిధంగా మేలో చూసినట్లయితే 160. ఇందులో ఎంత అనంటే 65% ఓకేనా.
100కి అయితే 65, 200కి అయితే ఎంత అంటే 130. ఆ తర్వాత ఇందులో ఎంత అమ్మా 75%. 75% అంటే ఏం చేయాలి? సో 2 హాఫ్లు చేసి యాడ్ చేయాలి. 160 లాఫ్ 80, 80 లాఫ్ ఎంత అంటే 40, 80 + 40 ఎంత అమ్మా? సో 120. రెండు కలిపినట్లయితే సో 250 అవుతుంది, 250 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు? సో ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పర్సనల్ లోన్స్ శాంక్షన్ ఇన్ జూన్ టు ద నెంబర్ ఆఫ్ బిజినెస్ లోన్స్ శాంక్షన్ ఇన్ మే. మొదటిగా నెంబర్ ఆఫ్ పర్సనల్ లోన్స్ ఇన్ జూన్. ఓకేనా, పర్సనల్ లోన్స్ ఇన్ జూన్ ఎంత చూడండి అమ్మది. సో 320. అదేవిధంగా బిజినెస్ లోన్ శాంక్షన్ ఇన్ మే ఎంత అంటే 160. 160తో సో 2 టైమ్స్, అదేవిధంగా 1 టైమ్స్ అంటే 2:1, 2:1. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూడండి అమ్మా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఆల్రెడీ మీకు సో స్టార్టింగ్ క్లాస్లో మొత్తం సింబల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ మీకు చెప్పాను. ఓకేనా, ఇప్పుడు వరకు జస్ట్ సింబల్స్ రాస్తాను, మళ్ళీ ఒక్కసారి చూడండి అమ్మా. మనకు ఉండే సింబల్స్ ఏంటంటే ప్లస్ ప్లస్, మైనస్ ప్లస్, ప్లస్ మైనస్, మైనస్ మైనస్, ఆ తర్వాత ప్లస్ ప్లస్ వస్తే మైనస్ మైనస్, మైనస్ ప్లస్ వస్తే ప్లస్ ప్లస్, సో ప్లస్ మైనస్ వస్తే మైనస్ ప్లస్, మైనస్ మైనస్ వస్తే ప్లస్ మైనస్. ఫస్ట్ది ఎప్పుడు లార్జర్ నెంబరు, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబరు. అదేవిధంగా కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఓకేనా, ఒక్కసారి ఈ క్వశ్చన్ కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది -25 కదా, ఈ 25 కూడా ఇటు వచ్చింది అనుకోండి, ఓవరాల్గా -50 కదా అవుతుంది. అంటే ఇక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది. అదేవిధంగా ఇది కూడా ఈ 36 ఇటు వస్తే ఏమొస్తుంది, -36 కదా అవుతుంది. అంటే ఎక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్, ఎక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్, రెండింట్లోని కాన్స్టెంట్ పక్కన మైనస్సే ఉంటే ఆన్సర్ ఏంటి? సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఈ క్వశ్చన్లో సో y² = 64 అంటే y వాల్యూ ప్లస్ ఆర్ మైనస్, వైకి 2 వాల్యూలు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్, అది 8² కాబట్టి 8. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా, దీన్ని ఎలా రాయొచ్చు అంటే x² మైనస్ సో 20x ప్లస్ 99 = 0. అంటే దాని నుంచి x వాల్యూస్ ఎక్కడ రాస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ y ఇచ్చారు, తర్వాత x ఇచ్చారు. x వాల్యూకి సింబల్ ఏంటంటే ప్లస్ ప్లస్, 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 99 అయి ఉండాలి, 2 నెంబర్ల యొక్క సమ్ము సో 20 అయి ఉండాలి. 11 9s are 99, 11 + 9 అంటే ఎంత అంటే 20. ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్, అన్ని గ్రేటర్ దెన్లే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే x గ్రేటర్ దెన్ y, x గ్రేటర్ దెన్ y. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. x గ్రేటర్ దెన్ y, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది, కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా, మొదటిగా x వాల్యూ సింబల్ చూసినట్లయితే సో ప్లస్ ప్లస్ వస్తాయి. అదేవిధంగా 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 15 ఉండాలి, 2 నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అంటే 16 ఉండాలి. 15 1s are ఎంత అంటే 15, అదేవిధంగా 15 + 1 అంటే ఎంత అంటే 16. ఇంటూ 3 చేస్తున్నాను. ఎందుకు ఇంటూ 3 అని అంటే ఆల్రెడీ ఇక్కడ y² కోషంట్ 3 ఉంది కాబట్టి, అప్పుడు ఇది ఎంత అవుతుందంటే 45 అవుతుంది. అదేవిధంగా ఇదేమవుతుందంటే 3 అవుతుంది. ఆ తర్వాత y వాల్యూ, సో y వాల్యూ సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ ప్లస్ వస్తాయి. ఆ తర్వాత 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 3 1s are 3, 2 నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అంటే సో 4 ఉండాలి. అలా ఒక 2 నెంబర్లు చూసినట్లయితే సో 3 1s are 3, 3 1s are 3. ఓకేనా, సో 3 + 1 అంటే ఎంత అంటే 4. సో ఇంకేం చేయక్కర్లేదు. ఇక్కడ చూస్తే ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్, ఇది మాత్రం ఈక్వల్, అదేవిధంగా ఇది గ్రేటర్ దెన్. ఫైనల్గా x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఓకేనా, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y ఎక్కడ ఉందనంటే సో ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇందులో దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఏమని రాయొచ్చు, x² మైనస్ సో 13x + 12 = 0 అని రాయొచ్చు. మరి x వాల్యూస్ ఏమవుతాయంటే ప్లస్ ప్లస్ అవుతాయి. 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 12, 2 నెంబర్ల యొక్క సో సమ్ ఎంత అంటే 13. అలా చూసినట్లయితే సో 12 1s are 12, 12 + 1 ఎంత అంటే 13. అదేవిధంగా y వాల్యూ 625 ఏమని రాయొచ్చు అంటే 5/4 అని రాయొచ్చు అమ్మా. 5/4 హోల్ పవర్ 1/4, 4 క్యాన్సిల్ చేసేయండి. y వాల్యూ ఎంత అని అంటే 5. ఓకేనా, సో y వాల్యూ ఎంత అంటే 5. కాబట్టి ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్. ఒకటి లెస్ దెన్, ఒకటి గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి వెంటనే మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునమ్మా, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. నెంబర్ సిరీస్లో మిస్సింగ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ మిస్సింగ్ నెంబర్లో సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో సడన్ డిక్రిమెంట్ అంటూ ఏమీ లేదు, కానీ సో గ్రాడ్యువల్ డిక్రిమెంటే ఉంది. అందుకని ఒకసారి కామన్ డిఫరెన్స్ చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇటు నుంచి తక్కువ కాబట్టి ఇలా ఇటు నుంచి చూద్దాం. ఇదెంత చూడండి అమ్మా. సో ఈ డిఫరెన్స్ ఎంత అనంటే సో 3. ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత అమ్మా 9. ఇది తెలియదు, అదేవిధంగా ఇది తెలియదు. ఇది చూద్దాం ఒకసారి. అదెంత అనంటే 5 - 2 3, 6 - 2 4, 9 - 20 243. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 3/1 3². ఇది ఎంత అంటే ఇది 3/5 వాల్యూ. కాబట్టి నెక్స్ట్ దీన్ని ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనం 3³ కింద తీసుకోవచ్చు. సో 3³ అంటే ఎంత అమ్మా
సో 27. నెక్స్ట్ 3 పవర్ 4 81. ఇంకా ఇది మీరు చేద్దాం అనుకుంటే ఇది 3 పవర్ 6 729. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 614కి ఎంత కలపాలమ్మా 27 కలపాలి. ఓకేనా 614 ప్లస్ 7 621 ప్లస్ 20 సో 641. ఓకేనా 641. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 214 84 420 1680 5040. సడన్ ఇంక్రిమెంట్ కనబడింది కదా, మరి ఎప్పుడైతే సడన్ ఇంక్రిమెంట్ కనబడుతుందో వెంటనే ఏ లాజిక్ ఉండొచ్చు అక్కడ, మల్టిప్లికేషన్ లాజిక్. 2ని దేంతో మల్టిప్లై చేద్దామమ్మా 7తో మల్టిప్లై చేస్తే 14 వస్తుంది. 14 6 ఆర్ 84, 84 5 ఆర్ 420. సో ఇంటూ 4 అంటే 1680. సో ఇంటూ 3 అని అంటే సో 5040. నెక్స్ట్ ఇంటూ 2. సో ఇంటూ 2 అంటే సో 10,080. ఓకేనా సో 10,080 అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా 5 9 16 సో 32 75. సో ఈ డిఫరెన్స్ ఒకసారి చూడండి ఎంత అంటే 4. ఓకేనా ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఒకసారి చూడండి అమ్మా ఎంత అంటే 9కి 16కి డిఫరెన్స్ ఎంత అంటే 7. ఆ తర్వాత ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఎంత అమ్మా 16. ఆ తర్వాత ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఎంత సో 75 నుంచి 32 తీసేస్తే 43. ఏమైనా లాజిక్ వచ్చిందా? ఈ రెండింటి ఒక డిఫరెన్స్ చూడండి అమ్మా 3. ఆ తర్వాత ఇది ఎంత 9. ఆ తర్వాత ఇది ఎంత అమ్మా సో 16కి 43కి డిఫరెన్స్ ఎంత అని అంటే సో 27. అంటే సో ఇక్కడ 3 పవర్ 1 సో 3 స్క్వేర్ 3 పవర్ 3 నెక్స్ట్ 3 పవర్ 4 అవుతుంది అంటే ఎంత అమ్మా సో 81. ఓకేనా 81. మరి 43కి 81 కలిపితే ఎంత 124. మరి 75కి 124 కలిపినట్లయితే సో 199. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా సడన్ ఇంక్రిమెంట్ ఏమీ లేదు కాబట్టి వెంటనే ఏంటి సో కామన్ డిఫరెన్స్ లేదా పెరిగి తగ్గింది కాబట్టి ఆల్టర్నేట్ డిఫరెన్స్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 4 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి -8. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి +16. ఆ తర్వాత మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది -32. 54లో నుంచి 32 తీస్తే ఆన్సర్ ఏంటి సో 22. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకున్నా వస్తుంది, ఆల్టర్నేట్ డిఫరెన్స్లో మనకి ఆ లాజిక్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా 12 20 36 60 92. సడన్ ఇంక్రిమెంట్ ఏమీ లేదు కాబట్టి ఏం చేద్దామంటే కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. ఈ డిఫరెన్స్ ఎంత అమ్మా సో ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే 8. ఆ తర్వాత నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అంటే 16. ఆ నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అంటే 24. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అని అంటే 32. మరి ఆ నెక్స్ట్ డిఫరెన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మా కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే 8 2 జార్ 8 3 జార్ 8 4 జార్ 8 5 జార్ ఎంత అంటే 40. 92 కనుక 40 కలిపామనుకోండి సో 132 అవుతుంది. 132 అవుతుంది. 132 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా సో ఇదంతా ఫ్రాక్షనల్ పార్టే ఉంది కాబట్టి సో 6కి 3కి 4కి 12కి ఎల్సిఎం తీసేసుకుందాం అమ్మా. ఓకేనా ఎల్సిఎం తీసుకుంటే 6 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 3 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 4 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 12. ఫైనల్గా ఎల్సిఎం ఎంత అంటే 12. 6తో 6 2 times 12 2. తర్వాత 3తో 3 4 జార్ 12 4 2 జార్ 8. తర్వాత 4తో 4 3 జార్ 12 మైనస్ సో 5. ఓకేనా ఈ 5 అలా తీసేస్తే సో ఇక్కడ ఇంకా ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది. 2 + 3 5, 5 + 3 ఎంత అంటే 8. సో 8/12. 2తో 4తో 4 2 times 4తో 4 సో 3 times. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే సో 2/3. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25 × 35 × 33 divided by square root of 3025 minus 8 cube. సో 25 × 35 × సో 33 divided by అసలు స్క్వేర్ రూట్ ఆఫ్ 3025 30ని ఏమని రాయొచ్చు మనం 30ని ఏమని రాయొచ్చు అంటే 5 × 6 కింద రాయొచ్చు కదా. యాక్చువల్గా 55 స్క్వేర్ వాల్యూ కదా అది. 55 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 5 యొక్క నెక్స్ట్ నెంబర్ 5 6 ఆర్ 30 25. కాబట్టి డినామినేటర్లో అది ఎంత అంటే 55. సో మైనస్ సో 8 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 512. సో ఇక్కడ 5తో సో 5తో చూడండి అమ్మా 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్ 5తో 5 11 టైమ్స్ మళ్ళీ 11తో 11 3 టైమ్స్. ఓకేనా 3 5s ఆర్ 15 × 35. సో 15 × 35 మైనస్ 512 అంటే ఖచ్చితంగా 5 5s ఆర్ 25. 5 - 20 యూనిట్స్ ప్లేస్లో 3 ఉండాలి. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 15 5s ఆర్ 75, 15 3s ఆర్ 45 + 7 525 - 512. 525 అంటే 25లో నుంచి 12 తీస్తే ఎంత అమ్మా సో 13 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5/9 టైమ్స్ ఆఫ్ 7/8 టైమ్స్ ఆఫ్ 63% ఆఫ్ 1600. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. 63 × 16 8తో సో 8 2 times 9తో 9 7 times. ఓకేనా 5 2s ఆర్ ఎంత అంటే 10. సో యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి. 7 7s ఆర్ 49. 49 × 10 అంటే ఎంతమ్మా సో 490. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 121 బై సో 289 × 323. ఓకేనా 323. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 స్క్వేరే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17 స్క్వేరే కదా ఇంటూ 323. 17తో 17 1s ఆర్ 17 153 అంటే 9. ఓకే 11 9s ఆర్ 11 9 అది 11 19s ఆర్
సో 209 లేదా యూనిట్ ప్లేస్లో 9 ఉండాలి, 2 ఉన్నాయండి. సో 209 ఆప్షన్ ఈ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 6 into 7.5, 6 అలా ఆఫ్ చేయండి అమ్మా. 3 7.5 డబల్ చేస్తే 15. సో మైనస్, సో 8 ఇంటూ, సో 1/2.4, సో ఇంటూ ఎంత అని అంటే 3. ఓకేనా. సో 3 15s ఆర్ ఎంత అమ్మా 45. అదేవిధంగా 8 3s ఆర్ 24 డివైడెడ్ బై 2.4. 24 డివైడెడ్ బై 2.4 అంటే ఎంత? 2.4తో 10 times 24. కాబట్టి 45 మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా? సో 35. సో 35 కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ బి, సో 35 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకున్నాను. ఓకేనా. సో నేను ఎలా అయితే క్యాలిక్యులేషన్స్ని స్పీడ్గా చేయగలుగుతున్నానో సో అదే స్పీడ్ని మీరు పెంచుకోవాలి. ఓకేనా. క్యాలిక్యులేషన్స్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయట్లేదు, క్యాలిక్యులేషన్స్ని చాలా ఈజీగా చేస్తున్నాను. ఆ ప్రతి పాయింట్ని మీరు అబ్జర్వ్ చేసి మీ వే ఆఫ్ అప్రోచ్ని కూడా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ మనం ఎగ్జామ్లో స్పీడ్గా చేయడం కాదు, అసలు క్యాలిక్యులేషన్సే రాకుండా చూడగలడం కదా మెయిన్. కాబట్టి ఎగ్జామ్ వరకు ఏంటంటే క్యాలిక్యులేషన్స్ తగ్గించి ఏ విధంగా చేయొచ్చు అన్నది సో నేను ఎలా చేస్తున్నానో ప్రతి పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తూ దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.